గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మైనిట్స్ ఫ్యామిలీ మెంబర్స్. నేను వాట్సాప్ గ్రూప్లో మీకు లింక్ పెట్టడం జరిగింది, బిట్ మార్ట్ లింక్. ఇప్పుడు అఫీషియల్గా సుధా బిట్ మార్ట్లో సుధా మనకు లాంచింగ్ డేట్ సుధా రావడం జరుగుతుంది. ట్విట్టర్ హ్యాండిల్లో మాత్రము బిట్ మార్ట్ లాంచింగ్ బిట్ మార్ట్లో కీబో క్యాన్ లాంచింగ్ అవుతుందని ట్విట్టర్లో ట్రోల్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బిఫోర్ మనము 30కి బిఫోరే మనము బిట్ మార్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ బిట్ మార్ట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు వచ్చేసి కీబో సైట్లో మనకు కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో మీకు లింక్ పెట్టడం జరిగింది. ఆ లింకులో రెండు లింకులు ఉన్నాయి, ఒకటి ఆ సైట్ లింక్ ఉంది, ఒకటి ప్లే స్టోర్ లింక్ ఉంది. మీరు ప్లే స్టోర్ ద్వారా వెళ్ళాలంటే ప్లే స్టోర్ లింక్ను టచ్ చేయండి, లేదు మీరు సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సైట్కు టచ్ చేయండి. అది మీకు నేను ఇక్కడ సైట్కు టచ్ చేయడం జరిగింది, ఈ విధంగా రావడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ సైన్ అప్కు టచ్ చేయాలి. సైన్ అప్ టచ్ చేస్తే మెయిల్ ఐడి, పాస్వర్డ్, రిఫరల్ కోడ్. ఇక్కడ రిఫరల్ మోస్ట్ కంపల్సరీ వేయాల్సింది, రిఫరల్ కోడ్ వేసుకోవాలి. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం మనము ఫస్ట్ ఏం చేయాలి, మెయిల్ ఐడి ఇచ్చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రిటికల్గా ఇచ్చుకోండి. ఏంటంటే ఒకటి ఫస్ట్ క్యాపిటల్ లెటర్, దాని తర్వాత సింబల్, తర్వాత స్మాల్లో ఏదో నేమ్ పెట్టుకోండి, తర్వాత నెంబర్ పెట్టుకోండి. ఇక్కడ రైట్ మార్క్స్ ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోండి, ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత రిఫరల్ కోడ్ ఉంటుంది, ఇక్కడ మొత్తం రైట్ మార్క్ వచ్చాయి. రిఫరల్ కోడ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ టర్న్ కండిషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది, దాని టచ్ చేసుకోండి. మెయిల్కు మనకు ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ టర్న్ కండిషన్కు ఐ సర్టిఫై దట్ ఐ ఆమ్ 18 years ago అంటే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే చేసుకోవాలి. దీనిలో కంపల్సరీ బిలో ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. ఒకసారి ఎక్కడ చూసా, అయితే కొద్దిగా మెయిల్ చెక్ చేసుకుంటున్నా, మెయిల్ ఎక్కడ ఉందని. మెయిల్ వర్కింగ్ మెయిల్ ఇవ్వండి, వర్కింగ్ లేకున్నటువంటి మెయిల్ ఇవ్వద్దు. ఎందుకంటే వర్కింగ్ లేనటువంటి మెయిల్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఓటీపీ రాదు, మీరు డబ్బులు అనేది కాయిన్స్ అనేది పెండింగ్లో పడుతుంది. కంపల్సరీ మెయిల్ వర్కింగ్ ఉన్నటువంటిదే ఇచ్చుకోండి, మళ్ళీ చేంజ్ చేయగలడం కుదరదు. ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చేసి మెయిల్ వర్కింగ్లో ఉందా లేనట్లయితే వర్కింగ్ వచ్చినట్టు చూసుకోండి, చూసుకున్న తర్వాతే మెయిల్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు టర్న్ కండిషన్కి ఓకే చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ సింబల్స్, ఇక్కడ ఏ పైన చూసుకోండి, A65 ఉంది. అయితే ఏకు టచ్ చేయండి, ఇక్కడ 6 టచ్ చేయండి, ఆర్డర్లో పెట్టండి. 5కు 5 టచ్ చేసాము, తర్వాత ఇక్కడ క్లిక్ చేసాము, ఓకే చేసిన తర్వాత వెరిఫై అయిపోయింది. ఇక్కడేమో ఓటీపీ అనేది మెయిల్కి వెళ్ళడం జరిగింది. మెయిల్ చెక్ చేసుకోండి, మెయిల్ వర్కింగ్ ఉన్న మెయిలే ఇవ్వండి, 8038883. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. స్టార్ట్ ట్రేడింగ్కు
ఓకే చేసేయండి. చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లైమ్ నొక్కేసేయండి. తర్వాత కంటిన్యూ. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ చేసాము. రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఆ సీట్ కానీ ఇక్కడ మీకు వచ్చేసి ఇది కంప్లీట్ అయిపోయింది. కేవైసీ కంపల్సరీ కేవైసీ చేసుకోవాలి. కేవైసీ ఇక్కడ చూస్తున్నా మొబైల్లో ఒక తీరు అవపడుతుంది, మళ్ళీ మీకు సైట్లో ఒక తీరు ఉంటుంది. ఏం కాదు. ఓకే, ఇక్కడికి వచ్చే వరకు డిపాజిట్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ అకౌంట్లోకి వచ్చేసండి. అకౌంట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్కి వచ్చాక ఇక్కడ వెరిఫై అనేది ఉంటుంది, వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెరిఫికేషన్కు టచ్ చేసేయండి. చేసిన తర్వాత దీనిలో వెరిఫికేషన్ 2 ఉంటాయి, ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి చేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ మీరు వెరిఫికేషన్ చేస్తే డిపాజిట్కు ఎలిజిబుల్ అవుతారు. విత్డ్రాల్ డైలీ విత్డ్రాల్ వచ్చేసి హాఫ్ బిట్ కాయిన్, అంటే సగం బిట్ కాయిన్కి సగం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 70 lakhs ఉంది బిట్ కాయిన్ వాల్యూ, అంటే మనం 35 lakhs పర్ డే కొట్టవచ్చు. ఇక్కడ మనకు ఒకటి వెరిఫికేషన్ అయిపోయినట్లయితే డిపాజిట్లు, బై క్రిప్టో, సేల్ క్రిప్టో, స్పాట్ ట్రేడింగ్, ఇంకా ఫ్యూచర్ ట్రేడింగ్, ఎన్ఎఫ్టి ఇవి అవుతాయి. ఇవి మనకి ఇక్కడ విడ్రాల్స్లో దాదాపుగా 35 lakhs వరకు చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమడుగుతుంది, కంట్రీ అడుగుతుంది. ఇక్కడ మనం వచ్చేసి ఇండియా వాళ్ళైతే ఇండియా, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ చేయాలి. ఇండియాకు సెలెక్ట్ చేసాము. ఇక్కడ ఆటోమేటిక్ నేమ్ వచ్చింది, ఇది కాదు. అయితే మనము ఇండియా ఇచ్చిన తర్వాత కింద ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్కు మనము ఆధార్ కార్డ్ చూసుకొని కొట్టండి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కానీ కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ కూడా మనము ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసాము. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది, క్యాపిటల్ లెటర్లో కొట్టండి, బెటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేమ్, సార్ నేమ్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఉన్నటువంటి పాన్ కార్డులో వేసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా వస్తాయి క్యాలెండర్. ఫస్ట్ ఇయర్కి సెలెక్ట్ చేసుకోండి. 87. ఇక్కడ 87 మే, డేట్ వచ్చేసి 2. ఓకే, ఇట్లా సెలెక్ట్ అయిపోద్ది. దాని తర్వాత కంటిన్యూ కొట్టండి. ఫస్ట్ లెవెల్ కంప్లీటెడ్ అని వచ్చేసింది, కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డిపాజిట్ ఇక్కడ చూడండి మళ్ళీసారి. డిపాజిట్ ఓకే, నో లిమిట్. విత్డ్రాల్ మాత్రం లిమిట్ 0.5 లిమిట్. ఇక్కడికి వచ్చేసి క్రిప్టో, బయింగ్ క్రిప్టో అనేది నో లిమిట్, సేల్ క్రిప్టో అనేది నో లిమిట్. ఈ విధంగా ఈ 4 ఆప్షన్ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డిపాజిట్ కానీ, విత్డ్రాల్ కానీ, బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ చేసుకోవచ్చు. ఫస్ట్ సరిపోతాయి, సెకండ్ అవసరం తర్వాత మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం వెరిఫై, ఇక్కడ వెరిఫైస్తో వచ్చేసింది. ఇప్పుడే వెరిఫికేషన్ చేసా, వెరిఫైడ్ వచ్చేసింది. సెకండ్ తర్వాత మనం డైలీ 30 lakhs తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ చేసుకోండి. ఇక్కడ 30 lakhs డైలీ లిమిట్ ఉంది, వచ్చేసింది, మనకు వెరిఫై అయిపోయింది. ఈ విధంగా మీరు వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి లింక్తోని ప్లే స్టోర్లో కావాలంటే ప్లే స్టోర్ది ఉంది,
యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, సైట్ అంటే సైట్ చేసుకోండి. ఇక్కడ రెండు అవైలబుల్గా ఉంది, కానీ అక్కడ కోడ్ మాత్రం కంపల్సరీ చేసేయండి. యూట్యూబ్ వీడియోను కంపల్సరీ మీకు డౌన్లో పంపించండి. మీ కోడ్ను మళ్ళీ యూట్యూబ్ లింక్ను పంపించండి, ప్రతి ఒక్కరు చూసుకొని చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.